చీఫ్ సియాటిల్స్ లెటర్. ఇది ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఇంటర్ ఇంగ్లీష్ సిలబస్. ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఇంటర్ ఇంగ్లీష్ సిలబస్కి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ లింక్స్ కమెంట్ బాక్స్లో ఇచ్చాను. వాచ్ చేయండి, మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఇక చీఫ్ సియాటిల్ లెటర్లో ఏముందో తెలుసుకుందామా? ఆల్ ద లెసన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ పారాగ్రాఫ్స్. ఈచ్ లైన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్. మొదటి లైన్ల మీనింగ్. అమెరికన్ ప్రభుత్వం యుఎస్ ఎక్స్పాన్షన్లో భాగంగా స్థానిక అమెరికన్ల నుండి భూమిని కొనుగోలు చేయాలని అనుకుంటోంది. ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ ఈ విషయాన్ని స్థానిక ప్రజలకు తెలియజేశాడు. కానీ చీఫ్ సియాటిల్ ఇలా అడుగుతున్నాడు: హౌ కెన్ యూ బై ఆర్ సెల్ ద స్కై, ద ల్యాండ్? అతను కేవలం ఒక ప్రశ్న అడగటం లేదు, అతను ఆశ్చర్యాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఎవరైనా ఆకాశాన్ని లేదా భూమిని సొంతం చేసుకోవాలని ఆలోచించడం అతనికి వింతగా అనిపిస్తుంది. అక్కడి స్థానికులకు భూమి మరియు ఆకాశం అమ్మడానికి లేదా కొనడానికి ఉద్దేశింపబడ్డ వస్తువులు కావు. అవి కుటుంబంలాగా పవిత్రమైనవి. వారు ప్రకృతితో జీవిస్తారు, కానీ ప్రకృతి పైన కాదు. ఆయన అంటున్నారు, స్వచ్ఛమైన గాలి మరియు మంచినీరు ప్రకృతి మనకిచ్చిన ఉచిత బహుమతులు. కాబట్టి ఎవరైనా వాటిని ఎలా అమ్మగలరు? నెక్స్ట్ లైన్స్. దీని మీనింగ్ ఏంటంటే, చీఫ్ సియాటిల్ రైట్స్ ఏ పవర్ఫుల్ సెంటెన్స్. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ సీక్రెట్ టు మై పీపుల్. అంటే స్థానికులు ప్రకృతిలోని ప్రతి అంగుళాన్ని పవిత్రంగా మరియు విలువైనదిగా భావిస్తారు. భూమి అంటే కేవలం మట్టి లేదా నేల కాదు, అది వారి ఆత్మ మరియు ఐడెంటిటీలో భాగం. హీ సేస్ ఎవ్రీ షైనింగ్ పైన్ నీడిల్, ఎవ్రీ శాండీ షోర్, ఎవ్రీ మిస్ట్ ఇన్ ద డార్క్ వుడ్స్. ఈ వాక్యాల్లో ప్రకృతి యొక్క దృశ్యాన్ని పెయింట్ చేస్తున్నట్టుగా ఉంది. ప్రకాశవంతమైన సూదుల్లాగా ఉండే ఆకుపచ్చ పైన్ చెట్ల ఆకులు, నీటి దగ్గర మెత్తటి ఇసుక, అడవుల్లో పొగ మంచు, ఇవన్నీ అందం మరియు స్పిరిచువల్ విలువలతో నిండి ఉంటాయి. మెడోస్ అంటే గడ్డి భూములు. మెడోస్ పక్కన హమ్మింగ్ చేస్తూ ఉండే కీటకాలు, వాటి సందడి, అవి చేసే శబ్దాలు, వాటిని ఎవరు ఇగ్నోర్ చేయరు లేదా తొక్కివేయరు. వాటిని గౌరవిస్తారు మరియు గుర్తుంచుకుంటారు. సియాటిల్ ఇలా అంటారు: నా ప్రజల మెమరీస్లో మరియు ఎక్స్పీరియన్సెస్లో అవన్నీ పవిత్రమైనవి. దీని అర్థం, అనేక తరాలుగా ఆ న్యాచురల్ ఎలిమెంట్స్ వారి కథల్లో, ఆచారాలలో, ప్రార్థనల్లో మరియు జీవితంలో భాగమయ్యాయి. వారు ప్రకృతిని ప్రేమించేవారు మాత్రమే కాదు, వారు భూమి యొక్క ప్రతి భాగంతో ఫ్యామిలీ బాండ్ లాగా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటారు. నెక్స్ట్ లైన్స్. మన నరాల్లో రక్తం ప్రవహిస్తున్నట్టే చెట్లలో కూడా శాప్ అనే ఒక ద్రవం ప్రవహిస్తుంది. దానివల్లనే అవి బతుకుతున్నాయి. చెట్లంటే వారికి కేవలం కలప లేదా చెక్క వస్తువులు కావు. వారికి చెట్లతో డీప్ కనెక్షన్ ఉంటుంది. చెట్ల యొక్క హార్ట్ బీట్ కూడా వారు వినగలరు. వీఆర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ద ఎర్త్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అస్. మనుషులను నేచర్ నుంచి సెపరేట్ చేయలేం. కాబట్టి చీఫ్ సియాటిల్ ఇలా అంటున్నారు: మన బ్లడ్, మన బాడీ ఎలాగో ఈ భూమి మనం అలాగా. భూమికి హాని చేస్తున్నాము అంటే మనకు మనం హాని చేస్తున్నామని అర్థం. తర్వాతి లైన్లలో అక్కడి స్థానికులు ఎంత డీప్గా నేచర్తో కనెక్ట్ అయి ఉంటారో చెబుతున్నారు. ఇక్కడ ఆయన పూల యొక్క వాసనని అడ్మైర్ చేయడం లేదు, ఆ పూలని తన సిస్టర్స్ లాగా భావిస్తున్నాడు. ఎలుగుబంటి, జింక, ఈగిల్ తన బ్రదర్స్గా భావిస్తున్నారు. రాతి శిఖరాలు, గడ్డి మైదానంలో మంచు, గుర్రాల శరీరంలోంచి వచ్చే వేడి, మనిషి అన్నీ కూడా ఒక కుటుంబానికి చెందినవని అంటున్నారు. లెట్ us బ్రేక్ దట్ డౌన్. రాకీ క్రెస్ అంటే ద టాప్స్ ఆఫ్ హిల్స్ అండ్ మౌంటైన్స్. డ్యూ ఇన్ ద మెడో అంటే ద మార్నింగ్ వాటర్ డ్రాప్స్ ఆన్ గ్రాస్. బాడీ హీట్ ఆఫ్ ద పోనీ అంటే ద వార్మ్త్ ఆఫ్ అన్ అనిమల్. నెక్స్ట్ లైన్స్. సియాటిల్ నీటి గురించి నార్మల్ పద్ధతిలో మాట్లాడటం లేదు. ఆయన దృష్టిలో నదులు మరియు వాగులు చాలా పవిత్రమైనవి. అవి
తమ పూర్వీకుల జ్ఞాపకాలను మరియు ఆత్మలను కలిగి ఉంటాయి. వారు తమ పూర్వీకుల ఆత్మలు ప్రకృతిలో నివసిస్తాయని, నీటిలో ప్రవహిస్తాయని నమ్ముతారు. కాబట్టి మీరు ఒక నదిని చూసినప్పుడు మీరు నీటిని మాత్రమే చూడరు, మీరు జీవితం, చరిత్ర మరియు స్పిరిచువల్ రిలేషన్ని చూస్తున్నారు. అప్పుడు ఆయన అలా అంటాడు, ఎలా? మేము మా భూమిని మీకు అమ్మితే అది పవిత్రమైనదని మీరు గుర్తుంచుకోవాలి. అది ముఖ్యం. వారు భూమిని అమ్మడానికి యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా కొనబోయే వారిని హెచ్చరిస్తున్నారు. ఈ భూమి కేవలం మట్టి కాదు, ఇది మా పూర్వీకులను, మా కథలను, మా ఆత్మను కలిగి ఉంది. కాబట్టి దాన్ని గౌరవంగా చూసుకోండి. నెక్స్ట్ లైన్స్ మీనింగ్: ఈచ్ glassy reflection in the clear waters of the lakes tells of events and memories in the life of my people. నీరు కదలకుండా ఉన్న సరస్సుల్లో మన రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి, కానీ అక్కడి స్థానికులకు ఆ సరస్సులోని నీళ్లు కథలు వినిపిస్తాయి. వారి పూర్వీకుల గతాన్ని గుర్తు చేస్తాయి. వారు పొందిన ఆనందాలు, దుఃఖాలు, ప్రార్థనలు, వారి ఆచారాలు మరియు వారి చరిత్ర అంతా కూడా సరస్సు నీళ్లలో కనిపిస్తాయి. నెక్స్ట్ లైన్స్: ఫ్లో అవుతున్న వాటర్ చేసే సాఫ్ట్ మర్మరింగ్ సౌండ్ వారి ఫాదర్స్ తమతో మాట్లాడే శబ్దంగా భావిస్తారు. నదులు మన సోదరులు, త్రాగునీటిని ఇస్తాయి. అవి మన దాహాన్ని తీరుస్తాయి, ప్రయాణానికి ఉపయోగించబడతాయి. అవి మన కనూస్ అంటే పడవలను మోస్తాయి, పిల్లలకు ఆహారాన్ని ఇస్తాయి, పెద్దలకు జీవితాన్ని అందించడంలో సహాయపడతాయి. యూ మస్ట్ గివ్ ద రివర్స్ ద కైండ్నెస్ దట్ యు వుడ్ గివ్ ఎనీ బ్రదర్. అంటే మీరు మీ బ్రదర్స్కి ఎంతైతే కైండ్నెస్ ఇస్తారో నదులు కూడా వాటికి కూడా అలాగే ఇవ్వాలని అడుగుతున్నాడు. నెక్స్ట్ లైన్స్లో ఇలా అంటున్నారు: మేము మీకు భూమి ఇచ్చేస్తాం. దాని గుండా ప్రయాణించే గాలి మా ప్రజలకు చాలా పవిత్రమైందని మర్చిపోవద్దు. వీచే గాలి ఎంతో మందికి ప్రాణం పోస్తుంది. అది పోషించే అన్ని జీవులతో తన ఆత్మను షేర్ చేసుకుంటుంది. ఇది చెట్లు, జంతువులు, నీరు మరియు ప్రజలను తాకుతుంది, వాటికి జీవం ఇస్తుంది. మన పిల్లలకి స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇచ్చేది గాలి మాత్రమే. కాబట్టి గాలి కేవలం ఖాళీ కాదు, ఆ గాలిలో మన పూర్వీకులు వదిలినటువంటి శ్వాసలు ఉన్నాయి. నెక్స్ట్ లైన్స్లో ఆయన ఏమంటారంటే, మీరు భూమిని కొనుగోలు చేసినప్పటికీ దాన్ని సాధారణ ప్రాపర్టీలా ట్రీట్ చేయకూడదు. మీరు దాన్ని ప్రత్యేకంగా, పవిత్రంగా, ప్రకృతి ఆలయంగా చూసుకోవాలి. దాని అందాన్ని కాపాడుకోండి. భవిష్యత్తు తరాలు దానిలోని స్వచ్ఛతను అనుభవించనివ్వండి. పువ్వులతో తీపిగా ఉండే గాలి రుచిని ఆస్వాదించనివ్వండి. ఆయన కేవలం ఒక ప్రశ్న అడగటం లేదు, ఆయన ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నారు. మేము మా పిల్లలకు భూమిని ప్రేమించడం మరియు గౌరవించడం నేర్పించాము. మీరు కూడా అలాగే చేస్తారా అని అడుగుతున్నారు. ఆయన గుర్తు చేస్తున్నారు, భూమి మన తల్లి అని. ఒక తల్లి మనకు జన్మనిస్తుంది, ఆహారం, సంరక్షణ, ఇంకా ప్రేమనిస్తుంది. భూమి కూడా అది చేస్తుంది. కాబట్టి మనం భూమిని గౌరవించాలి, అదే గౌరవం ఆమెకి ఇవ్వాలి, కృతజ్ఞతతో చూసుకోవాలి. తర్వాత ఆయన ఇలా అంటారు: భూమి మనిషికి చెందింది కాదు, మనిషే భూమికి చెందినవాడు. నెక్స్ట్ లైన్స్ అర్థం: ప్రకృతిలోని ప్రతిదీ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ చేయబడి ఉంది. రక్తం మన శరీరంలోని ప్రతి భాగాన్ని ఎలా కలుపుతుందో రక్త సంబంధాలు కుటుంబాలను అలాగే కలుపుతాయి. జంతువులు, నదులు, చెట్లు, మానవులు ఇవన్నీ వేరు కావు, అవి ఒకే లివింగ్ సిస్టంలో భాగం. వెబ్ అంటే జీవన వలయం. ఆ వలయాన్ని మనిషి క్రియేట్ చేయలేదు, అందులో అతను ఒక సన్నటి దారం మాత్రమే. మనం ఈ వలయాన్ని చెదరగొడితే మనల్ని మనం కూడా గాయపరుచుకుంటాం. మనకు ఒక విషయం తెలుసు, సంస్కృతులు భిన్నంగా ఉన్నప్పటికీ మీ దేవుడు మా దేవుడు ఒకడే. భూమి దేవుడికి విలువైంది. భూమికి హాని కలిగించడం అంటే అది సృష్టికర్తపై ధిక్కారం చేయడం మాత్రమే.
నెక్స్ట్ లైన్స్. వీటి అర్థం ఏంటంటే, స్థానిక జనానికి కొత్తగా వచ్చిన వారి జీవన శైలి భిన్నంగా కనిపించవచ్చు. అది మిస్టీరియస్గా కూడా ఉండవచ్చు. కొత్తగా ఆ ప్రాంతానికి వచ్చే వారి దృష్టి అంతా కూడా ఓనర్షిప్ మీద, కంట్రోల్ చేయడం మీద, ఎక్స్పాన్షన్ మీద ఫోకస్ పెడతారు. గేదెలన్నింటినీ వధించినప్పుడు ఏం జరుగుతుంది? అడవి గుర్రాలను మచ్చిక చేసుకున్నారా? గేదెలు ఒకప్పుడు పవిత్రమైనవి మరియు స్థానిక జీవితానికి కేంద్రంగా ఉండేవి. ఆహారం, దుస్తులు, పనిముట్లు ఇవన్నీ సంస్కృతిని సూచిస్తాయి. అడవి గుర్రాలు స్వేచ్ఛ మరియు ఆత్మను సూచిస్తాయి. గేదెలను వధించడం మరియు అడవి గుర్రాలను మచ్చిక చేసుకోవడం అనే ప్రస్తావన మానవ చర్యల వల్ల స్వేచ్ఛ కోల్పోవడం మరియు వన్య ప్రాణులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచిస్తుంది. పవిత్రమైన దానిని నాశనం చేస్తూ ఉంటే ఎవరికైనా ఎలాంటి భవిష్యత్తు మిగిలి ఉంటుంది? ప్రకృతి లేని భవిష్యత్తు, ఆత్మ లేని భవిష్యత్తుని అంటాడు. నెక్స్ట్ లైన్స్లో, ఒకప్పుడు ప్రశాంతంగా ఎవరు టచ్ చేయని సీక్రెట్స్తో నిండిన ఆ అడవి ప్రదేశాలు ఇప్పుడు మానవుడి రాకతో, అతని ఉనికితో, యంత్రాల వాసనతో, పొగతో, చెమటతో నిండిపోయాయి. ఇవన్నీ మనిషి మితిమీరిన వాడుకోకు సిగ్నల్ ఆర్ సింబల్. పళ్ళ చెట్లతో పండిపోయిన కొండల దృశ్యం మాట్లాడే కరెంటు తీగలతో మసకబారుతుందా అని అడుగుతున్నాడు. అంటే మాట్లాడే కొండలంటే, మాట్లాడే తీగలంటే అర్థమేంటి? ఆ రోజులలో విద్యుత్ తీగలు, టెలిఫోన్ స్తంభాలు, టెలిగ్రాఫ్ స్తంభాలు ఉండేవి. ఆ స్తంభాలు మరియు కొండల సహజ సౌందర్యాన్ని నాశనం చేసే నిర్మాణాల గురించి ఇతను మాట్లాడుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, మాట్లాడే తీగలు అనేది టెలిగ్రాఫ్ లేదా టెలిఫోన్ లైన్ అని సూచిస్తుంది. కానీ నేటి ప్రపంచంలో మనం కేబుల్స్, టవర్లు మరియు కాంక్రీట్ భవనాలను ఊహించుకోవచ్చు. నెక్స్ట్ లైన్స్. అతను పొదలు, దట్టమైన ఆకుపచ్చ ప్రాంతాలు, టికెట్ అంటే దట్టమైన అడవి, స్వేచ్ఛకు సింబలైన మెజెస్టిక్ ఈగల్ గురించి మాట్లాడుతున్నారు. జంతువుల న్యాచురల్ లివింగ్ ప్లేసెస్, ఆకాశంలోని పక్షులు మనిషి ఎంట్రీ ద్వారా నాశనం చేయబడతాయని అతను భయపడుతున్నాడు. అండ్ వాట్ ఈస్ టు సే గుడ్ బై టు ద స్విఫ్ట్ పోనీ అండ్ దెన్ హంట్? వేగవంతమైన పోనీ అంటే వేగవంతమైన గుర్రం. అది కేవలం మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాదు, అది వేటలో, ప్రయాణంలో, జీవితంలో తోడుగా ఉంది. పోనీకి వీడ్కోలు చెప్పడం అంటే జీవన విధానానికి స్వేచ్ఛ, కదలిక మరియు భూమితో సంబంధంతో నిండిన జీవితానికి వీడ్కోలు చెప్పడం లాంటిది. తర్వాత నెక్స్ట్ లైన్. ది ఎండ్ ఆఫ్ లివింగ్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ సర్వైవల్. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, జీవించడం, బ్రతకడం. జీవించడం అంటే అభివృద్ధి చెందడం, ఆనందంతో ఉండటం, ప్రకృతి, సంస్కృతిని కలిగి ఉండటం. బతకడం అంటే కేవలం ఉనికిలో ఉండటం, తినడం, పడుకోవడం మరియు ప్రాథమిక అవసరాల కోసం పోరాడటం. నెక్స్ట్ లైన్స్. వెన్ ద లాస్ట్ రెడ్ మ్యాన్ అనే దగ్గర నుంచి ఈ లైన్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ రెడ్ మ్యాన్ అంటే నేటివ్ అమెరికన్ అర్థం. నేటివ్ అమెరికన్స్ని ఈ వర్డ్ సూచిస్తుంది. మరియు వైల్డర్నెస్ అంటే వారు నివసించే మరియు ఎవరూ టచ్ చేయని న్యాచురల్ వరల్డ్. తన ప్రజలు, వారు నివసించే అడవులు, నదులు మరియు వన్యప్రాణులు ఇకపై ఎగ్జిస్టెన్స్లో ఉండవని, అలాంటి భవిష్యత్తును అతను ఊహించుకుంటున్నాడు. తర్వాత ఇలా అంటాడు, దెన్ హీ సేస్, అండ్ హిజ్ మెమరీ ఈజ్ ఓన్లీ ద షాడో ఆఫ్ ఏ క్లౌడ్ మూవింగ్ అక్రాస్ ద ప్రేరీ. ప్రేరీ అంటే ఏ గ్రాస్ విత్ ఫ్యూ ట్రీస్. గడ్డి భూములు అని చెప్పి కూడా మనం వచ్చు. గడ్డి భూములపై నీడ త్వరగా దాటిపోయినట్లే వారి సంస్కృతి, చరిత్ర మరియు జ్ఞాపక శక్తి మసకబారుతుందని అతను భయపడుతున్నాడు. ఆపై అతను రెండు ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ అడవులు ఎప్పటికీ ఇక్కడే ఉంటాయా? నా ప్రజల స్ఫూర్తిలో ఏదైనా మిగిలి ఉంటుందా అని అడుగుతున్నాడు. ప్రకృతి మనుగడ సాగిస్తుందా? మన విలువలు, భూమి పట్ల మనకున్న లోతైన గౌరవం మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందా? కాబట్టి అతను భవిష్యత్ తరాలను అడుగుతున్నాడు.
మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా భూమి పట్ల మాకున్న గౌరవాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారా అని. నెక్స్ట్ లైన్స్, దీని మీనింగ్: ఈ భాగం భూమి పట్ల లోతైన భావోద్వేగ సంబంధాన్ని తెలియజేస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు మరియు ఆ బిడ్డ తల్లి హృదయ స్పందనకు మధ్య ఉన్న బంధంతో దాన్ని పోలుస్తుంది. స్పీకర్ ఆ భూమిని కొనే వారితో ఇలా అంటున్నారు: ఈ భూమిని ప్రేమించండి, మేం ప్రేమించినట్టుగా. భవిష్యత్ తరాల కోసం దాన్ని రక్షించండి, మేము రక్షించినట్టుగా సంరక్షించండి. నెక్స్ట్ లైన్స్, దీంట్లో స్పీకర్ అడుగుతున్నారు: మేం మీకు భూమిని ఏది ఇచ్చినప్పుడు లేక అమ్మినప్పుడు, మీరు కొన్నప్పుడు దీని అందాన్ని చూడండి. చెట్లు, నదులు, పర్వతాలు, స్వచ్ఛమైన గాలి, ఇవన్నీ మొదట మీ చేతుల్లోకి వచ్చినప్పుడు అవి ఎంత స్వచ్ఛంగా మరియు సజీవంగా ఉన్నాయో మర్చిపోద్దు. మీకోసం మాత్రమే కాదు, రాబోయే తరాల కోసం దాన్ని రక్షించండి. దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాగే వాటిని ప్రేమించండి. ఇక లాస్ట్ లైన్స్లో చీఫ్ సియాటిల్ రిక్వెస్ట్ చేస్తున్నారు: మేం ఎలాగైతే ఈ భూమిలో భాగమో మీరు కూడా అలాగే. లోకల్, నాన్ లోకల్ అనేవి ఏవీ లేవు. అందరము ఈ భూమి బిడ్డలం. ఈ భూమి మనకు విలువైంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, దేవుడు ఒకడే. రెడ్ మ్యాన్ లేదా వైట్ మ్యాన్ అనే తేడాలు లేవు. వీఆర్ ఆల్ బ్రదర్స్. కంక్లూజన్: let us not forget, we do not inherit the earth from our ancestors. We borrow it from our children. Thank you for watching.